మనము హిందూపురం గురించి తీసుకుందాం సార్. బాలయ్య గారి కాన్స్టిట్యున్సీ అనుకోవచ్చు. హిందూపురంలో లాస్ట్ టైం ఆల్మోస్ట్ 2 సార్లు గెలిచారు ఆయన. చూసుకున్నట్టయితే 2019లో ఆయన గెలవడం జరిగింది. ఇప్పుడు 2024లో చూసుకుంటే మళ్ళీ ఆయన గెలుస్తారు అని చెప్పేసి అన్ని అంటున్నాయి. మరి మీరేమంటారు? హిందూపూర్లో 2019లో వచ్చిన మెజార్టీ 18,000. అవును. అయితే ఇక్కడ స్పష్టంగా నేను చెప్పొచ్చు, ఎందుకంటే హిందూపూర్ నేను ఒక 6 నెలల నుంచి కాన్స్టిట్యున్సీ ఒక 10 సార్లు తిరిగి ఉంటాను. ఓకే. అక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఎందుకంటే ఇక్కడ ఆ గతంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి మహమ్మద్ ఇక్బాల్ ఉన్నాడు. ఇప్పుడు ఈ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో ఉన్నాడు. లాస్ట్ మినిట్ లో టీడీపీలో చేరాడు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి దీపికాని నిలబెట్టారు. ఇక్కడ ఈవిడ కురుబ సామాజిక వర్గానికి సంబంధించినాడు. ఇక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడంటే సామాజిక వర్గాలను బేస్ చేసుకుని ఎలా అయినా అది చేయాలని చేశాడు. అంటే ఈవిడ కురుబ, వీళ్ళ హస్బెండ్ రెడ్డి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్ బోయ. ఈ 3 కమ్యూనిటీలు మేజర్. ఈ 3 మేజర్ కమ్యూనిటీల నుంచి ప్లస్ మైనార్టీ కమ్యూనిటీ నుంచి అందరు మన సైడ్ ఉన్నారు కాబట్టి ఎట్లయినా గెలుస్తాం అనుకున్నారు. కానీ ఇక్కడ మైనార్టీ కమ్యూనిటీలో వాళ్ళకు బ్యాక్ ఎండ్ గా ఉన్న ఇక్బాల్ కాస్త టీడీపీలోకి చేరాడు. ఓకేనా? అంటే అక్కడ గతంలో వచ్చిన మెజార్టీకి ఒక 10,000 ఇక్కడ ఫస్ట్ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్స్. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్స్ స్టేట్ మొత్తం ఏదైతే ఉందో అది నడుస్తుంది. బట్ నందమూరి బాలకృష్ణ 2019లో గెలిచినప్పటికీ గవర్నమెంట్ లేదు కాబట్టి కాన్స్టిట్యున్సీని పట్టుకొని తిరిగాడు. కరోనా టైంలో ఇంటికో కరోనా కిట్ ఇవ్వడం, తర్వాత శాశ్వత మంచినీటి పరిష్కారం. అంటే యాక్చువల్గా అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుండే. హంద్రీలో నుంచి ఒక కాలువను ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఒక శాశ్వత మంచినీటి పరిష్కారం ఉన్నది. అవన్నీ ఇప్పుడు ప్లస్ అయ్యాయి. అంటే అతను చేసిన సర్వీస్ అతనికి ప్లస్ అయింది. సో ఈసారి బాలకృష్ణకు ఊహించని మెజార్టీ అంటే 30,000 ప్లస్ మెజార్టీ రాబోతుంది. 30,000 ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక 10,000 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. 100%. ఓకే. సో ఓవరాల్ గా మనకి కింద సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఎవరెవరు? సెకండ్ ప్లేస్ లో దీపికానే ఉంటారు. బట్ తక్కువ మెజార్టీ వస్తుంది, తక్కువ ఓటు ఎక్కువ రాదు. అండ్ కాంగ్రెస్ ఇతను కూడా కొంత ఓట్ బ్యాంక్ 5,000 to 7,000 ఓట్ బ్యాంక్ చీలుస్తాడు. ఇంకా పరిపూర్ణానంద స్వామి ఒక 500 లోపు ఓట్లు ఆయన కూడా పడతాయి.